కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపొందడంతో బీజేపీ జైత్ర యాత్ర మొదలైందని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు శంకర్ తెలిపారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపొందడంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపునకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ హవా నడుస్తుందని జోషం చెప్పారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో భాజపా సోదరులందరం నాయకులందరం కలిసి పటాకాలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయడం జరిగింది. ఈ గెలుపు కోసం సహకరించిన తపస్ ఉపాధ్యాయ బృందానికి, అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు శుభదినం. ఇక భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోటి స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా అంజిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. మా పార్టీకి ఈ రెండు ఎన్నికలు కనుక గెలిచినట్టయితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీకి ఒక బూస్ట్గా ఉంటుంది. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై